ఓకేనా. ఆయన మాట్లాడుతున్న క్రమంలో ఒక మాట అన్నాడు ఆ ఆడియో లీక్లో, ఏదో సినిమా మన తెలంగాణలో ఉన్నారు కదా అన్న, మనోళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఉదాహరణకు రవి కళ్యాణ్ పేరు చెప్పిండు, కొన్ని సినిమాలు కూడా చేసిండు, అలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఎట్లుంటుంది అన్న బాగుండదు అని చెప్పేసి అంటే, ఏదో సినిమాకి చేసిన నా సినిమాకి పెట్టుకుంటున్నా అని చెప్పేసి ఒక వాక్య చేసిండు వాళ్ళు అందశ్రీ. దానిపైన మీ అభిప్రాయం అన్న? ఏదో సినిమా నా సినిమా అంటే ఎందుకు, అందశ్రీ సినిమా కాదు. ఆయన నాకు 2 పిల్లలు, లేకపోతే నాకు ఒక భార్య, లేకపోతే నాకు ఒక కుటుంబం, ఇది నా ఊరు, నేను ఇట్లా పుట్టినా నేను అట్లా పుట్టినాను రాసుకున్న సినిమా కాదు కదా. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల బతుకు మెతుకు కట్టు బొట్టు అన్ని తెలంగాణ అనే ఆత్మగౌరవం సంబంధించినటువంటి పాట. ఓకే. ఏం అందశ్రీ వాళ్ళ ముత్తాత రాసి ఇచ్చిన స్థాయి అది. ఎవరు ఇష్టం వచ్చాడు నాలుగు ఉందని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎట్లా? ఇది నాలుక తాటిమట కాదు కదన్నా. అంత అంటే ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఇక్కడ ఉన్నటువంటిది పాట నీ అయ్య సొత్తు కాదు. అందులో ఏం రాసినావు? నీ పెళ్లి పందిరి గురించి రాసినావా, లేకపోతే మీ వాళ్ళ సావుల బ్రతుకుల గురించి రాసినావా? తెలంగాణ అస్తిత్వం ఉన్నది, తెలంగాణ ప్రజల గోస ఉన్నది, తెలంగాణ ఉద్యమం ఉన్నది. దానికి నువ్వు ఓనర్వా? ఎవడాడు చెప్పినాడు? అక్షరానికి ఎవడాడు ఓనరు? అక్షరానికి ఓనర్ పుట్టిండు ఆ భూమి మీద? అది ఎట్లా సాధ్యమవుతుంది అన్న? అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులని ఈ మ్యూజిక్ డైరెక్టర్ని కూడా ఆయన అంత అఘోరపరిచినట్టుగా మాట్లాడితే మరి వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? మరి వీళ్ళకి ఎందుకు సిగ్గులేదు నాకు అర్థం కాలేదు నిజంగా కూడా. అవును, వాళ్ళు కూడా మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళు బయట రావాలి కదా. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అంటే వాళ్ళు మీరు చేసుకున్న సినిమా వేరు, నా సినిమా వేరు. అంటే నువ్వు ఏ సినిమా వేదిక మీద బతికినావు? నువ్వు ఏ పాట రాసి బతికినావు? తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేకపోతే అందశ్రీ అనేట ఆయన ఎవరైనా లేదు, అందశ్రీ అనే పేరే లేదు. నేను ఇంకో మాట ఏమంటున్నా అంటే, ఇదే అందశ్రీ అంటే ఆయన గతంలో అనేక పాటలు రాసినటువంటి సందర్భాలునే నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే ఆయనతో పాటు తిరిగినోళ్ళు నాకు తెలుసు, ఆయనకంటే చిన్నోళ్ళు తెలుసు, ఆయనకంటే పెద్దోళ్ళు తెలుసు, నాకు పిచ్చ క్లారిటీ ఉన్నది. నేనేమంటున్నా అంటే, నేను అడ్డ మీద ఉప్పరి పని చేసేటప్పుడు నేను మేస్త్రిని, నేను పాటలు రాసినాక అందశ్రీని అని రాసుకోలే పాట. తెలంగాణ బతుకున్నదల్లా 4.5 కోట్ల ప్రజల ఆస్తి పాట. ఇప్పుడు నేను చాలా పాటలు చేస్తుంటా, ఏ ఒక్క పాట కూడా నాది కాదు. నేను రాసి నా సంతక పెట్టెలు ఉన్నంతసేపు, నేను ఆ పాట తీసుకుపోయి స్టూడియోలో రికార్డింగ్ చేసేంతసేపే నాది. ఎందుకంటే అది నా దగ్గర ఉంది, నలుగురు కాడికి పోలేదు. నేను ఒకసారి యూట్యూబ్లో పెట్టేసినంటే ఆ పాట నాది ఎట్లా అవుతుంది అన్న? ఓకే అన్న, మీరు కూడా అనేక పాటలు రాసిరు, మీ దానికి సంగీతం ఇచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు, ఆంధ్రలో అన్న? పక్క తెలంగాణ వాళ్ళు. తెలంగాణ అంటే లక్షల మంది మీ పాట రాగానే లక్షల మంది చూస్తారు, అటు ప్రభుత్వాల నుండి కూడా బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. అంటే అంత మంచి సంగీత దర్శకులు ఉండగా మరి తెలంగాణలో అసలు కీరవాణి తలదన్నే వాళ్ళే లేరని చెప్పేసి అంటుండు కదా. ఇంకోటి ఏంటంటే, మన తలని దంతుర్రు కాబట్టినే వాళ్ళ కాళ్ళకాడ మనం బతికేది ఏందని చెప్పి వాళ్ళ ఈపులు వలగొడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మన బిడ్డలు నెత్తురు త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన తలదన్నుడు అనేటువంటి విషయమే చాలా పెద్ద అహంకారపూరితమైనటువంటి మాట. ఎందుకంటున్నా నేను ఈ మాట అంటే, మా బిడ్డలు చచ్చిపోతున్నప్పుడు చూసుకుంటా కూర్చున్న కీరవాణి ఏమన్నా బాణీలు ఇచ్చిండా? మా బిడ్డలు చచ్చిపోయి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇదే మీలాంటి విలేకరులు కూడా కాళ్ళు ఇరిగిపోయినాయి, కొంతమంది కెమెరాలు పట్టుకొని షూట్ చేస్తుంటే కొంతమంది చనిపోయారు. ఆ రోజు ఏం బాణీలు ఇచ్చిండు? ఏ సంగీతాన్ని అల్లిండు ఆయన? ఏ రకమైనటువంటి స్ట్రాటజీతో ఆయన నీటికి పట్టుకొస్తారు? ఎట్లా చేపిస్తారు ఆయనతోని? ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ కీరవాణి అనేట ఆయన సగం సగం బట్టలు వేసుకునేటువంటి పాటలు చేపించి ఆడబిడ్డల బతుకును కూడా ఎక్కిరిచ్చేటువంటి నోరుతో చేపిస్తారు. అది ఎట్లా చేపిస్తారైనా? ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల్ని, ఆయన చేసిన పాటల కోణాన్ని, రంగుల ప్రపంచాన్ని చూసుకుంటే ఆడబిడ్డల జీవితాల్ని, అన్ని రకాల మైనస్ కలిగినటువంటి వాడు ఆయన కీరవాణి అంటే. ఓకేనా, అంటే ఇదే మీ తోటి కళాకారుడే ఏపూరు సోమన్న కూడా ఏమంటుండంటే, మనం పోయి దుబాయ్లో బతుకమ్మలు ఆడినప్పుడు, మనం పోయి ఇంకో రాష్ట్రంలో పాటలు పాడినప్పుడు ఒక ఆస్కార్ గ్రహీత మన దగ్గరకు వచ్చి పాట పాడితే తప్పేముంది అని అంటున్నాం. తప్పేముంది అనేటువంటి మాట్లాడే ముందు సోమన్నకు ఒకటి గుర్తుండాలి. ఏం గుర్తుండాలి అంటే, ఇదే తెలంగాణలో పుట్టినటువంటి వందే మాత్రం శ్రీనివాస్ గుర్తు రాలేదా? ఇదే తెలంగాణలో పుట్టినటువంటి భీమ్స్ నినమన చాలా మంచి మంచి సినిమాలు చేస్తారు, మంచి మంచి పాటలు చేస్తారు, గుర్తు రాలేదా? అటు నల్గొండ పోతే ఎవరు చరణార్జును ఆయన అద్భుతమైన పాటలు చేస్తారు. నీ సినిమా కూడా అన్ని మిలియన్లు పోతుందో పోదో. మా తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ ఇస్తే ఇలా 100,000 మిలియన్లలో పోతున్నది కదా. అప్పుడు సోయలేదా? ఎడబెట్టుకుని తలకాయ మలిసి పెట్టుకురా, సోయి ఉండాలి కదా నీళ్ళకు. పోనీ నువ్వు పాట పాడుతున్నావు కదా, ఎవరి పాలైందని పాడిన నీనోరే, ఉత్తమన్న అని పాడిన నీనోరే, కాంగ్రెస్ కథం కావాలని పాడిన నీనోరే, ఏ ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ కడవై చేయించుకున్నావన్నా? నువ్వు ఎట్లా అవమానిస్తావు సోమన్నం అవ్వాలని? తెలంగాణ నువ్వు అవమానించినట్టే కదా. ఆయనకి ఇష్టం తప్పేముంది అని అంటే, మా వాళ్ళకి ఇవ్వద్దు అన్నట్టే కదా. మా వాళ్ళు మేము తెలంగాణ బిడ్డలు,
ఈ తెలంగాణ బిడ్డల స్టూడియోలనే కదా సోమన నువ్వు పాటలు పాడింది. గది ఇంకిత జ్ఞానం లేకుంటే గది మర్చిపోతే ఎట్లా? ఇలా వేనన్నా గుర్తు రాలేదని గజ్వెల్ వేనన్నా స్టూడియోలనే కదా నువ్వు చేసేది. ఎందుకు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ లెక్క కొట్టలేదా నీకు? ఉద్యమాల సమయంలో ఆయన అరెస్టులు చేస్తాం చంపేస్తామని కూడా బెదిరించి రాసిన తెలంగాణ పాటలు కూడా రాసిండు వేనన్న. చాలా పాటలు చేసిండు ఆయన. చేసిండు నక్సలైట్ పాటలు చేసిండు, జానపదాలు చేసిండు, ఉద్యమ పాటలు అనేక పాటలు చేసిండు. పొద్దున్న లేస్తే ఏ పురుషమని అలానే చేస్తాడు కదా. వేనన్న మనిషి లెక్క కొట్టలేదా? ఈ వాక్యాలను చూస్తే వేనన్న మనిషి లెక్క కొట్టరట్టే కదా అన్న. ఓకే, ఇంకేమంటున్నా అంటే ఈ చర్చలు అనవసరంగా పెడుతుర్రు, ఏ కళాకారుడు కూడా దీనివల్ల ఇబ్బంది పడతలేడు, అనవసరంగా మీరే చర్చలు పెడుతురు అని చెప్పేసి అన్న. నేను ఇంకొక విషయం ఏం చెప్తా అంటే పొద్దుకేడేళ్ళు తిరిగేటోనికి ఏమర్థమవుతుంది? పొద్దుకేడేంటి తిరుగుతానికి ఏమర్థమవుతుంది? ఒక్కింట్లో ఉంటే భారం ఏంది, బతికేంది, బాధ ఏంది, సుఖం ఏంది, దుఃఖం ఏంది, నవ్వేంది, నవ్వులాట ఏంది అనేది తెలుస్తుంది జీవితం. అర్థం కదా? ఏండకా గొడుగు పడుతుడు ఏమైనా అంటాడు. ఈ సోయలేని మనుషులు జమ అయ్యారు కదా అంత. కనీస నైతిక విలువలు లేకుండా జీవిస్తున్నటువంటి మనుషులు చాలా మాట్లాడుతుంటారు అన్న.